తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను హిమబిందు. 2026 జెన్ జీ సంవత్సరం. వీళ్ళంతా కూడా ఇన్స్టా యుగం, ఇన్స్టెంట్ రణం అంటూ ఒక పెద్ద పోరాటాన్ని చేశారు. 2026 సంవత్సరాన్ని తమ సొంతం చేసుకున్నారు. ఈ పోరాటం ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. 9 to 5 జాబ్ మాకు వద్దు, ఇన్స్టా రీల్స్ ముద్దు అంటున్నారు. ఒకప్పుడు యువతరాన్ని ఓటు వేయండి, బయటికి రండి అని కోరాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు జెన్జీ ఏకంగా రాజకీయ పోరాటాలే చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయ పోరాటానికి తమ వంతు కృషి చేస్తున్నారు. మార్పు కావాలి అని కోరుకోవడం మాత్రమే కాదు, ఆ మార్పుకే సారథ్యం వహిస్తున్నారు. సోషల్ మీడియా నుంచి సొసైటీ దాకా జెన్జీ అభిప్రాయాలేంటి, లీడర్షిప్ నుంచి తల్లిదండ్రుల నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ రాజకీయ ఆకాంక్షలు ఏంటి, స్వాతంత్రం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, భావ ప్రకటన స్వేచ్ఛకి వాళ్ళిచ్చే నిర్వచనం ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. నవతరం వందే మాతరం స్పెషల్ ప్రోగ్రాంలో మనతో జాయిన్ అవుతున్నారు జెన్ జీ యూత్ అంతా కూడా. వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ టు సాక్షి స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా కూడా ప్రొటెస్ట్లు చేస్తున్నారు. ఓవరాల్గా అసలు ఈ విద్యా వ్యవస్థ పైన వీటన్నిటిలో మార్పు రావాలి అని కోరుకుంటున్నారు, చూస్తున్నాం. సో ఓవరాల్గా మీ దృష్టిలో దేశం అంటే ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? అంటే ఏ రోజైతే నేను బయటికి వెళ్ళి స్వతంత్రంగా నా మనసులో ఉన్నది ఇతరులు ఏమనుకుంటారో, నన్ను జడ్జి చేస్తారో ఒకళ్ళు అని అనుకోకుండా నేను మాట్లాడగలిగిన రోజు నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చినట్టు. అది కూడా ఎంతవరకు అంటే పక్క మనిషికి హాని కలిగించకుండా ఎంతవరకు అయితే నా ఒపీనియన్ నేను షేర్ చేసుకోగలుగుతానో, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నువ్వు ఆపద్దు, నువ్వు చెయ్యకూడదు దీన్ని, నువ్వు ఇది చెప్పకు, ఇది చెప్తున్నందుకు ఇంకెవరో ఫీల్ అవుతున్నందుకు నువ్వు మాట్లాడకు, లేకపోతే ఒక దేశానికి సంకటం కలిగించే ఒక ఇన్సిడెంట్ మీద నేను మాట్లాడుతుంటే నన్ను ఆపకుండా ఉన్న రోజు ఈ దేశం ట్రూగా స్వతంత్రం సాధించిన రోజు. ఓకే, ఎనీవన్ అసలు ఇండిపెండెన్స్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఇండిపెండెన్స్ మరియు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏ రోజైతే ఈ భారతదేశంలో నేను స్వతంత్రంగా నా ఒక ఒపీనియన్స్, నా ఒక థాట్స్ని నేను బయట పెట్టగలుగుతాను, నా దేశాన్ని తిట్టకుండా, నేను నా దేశానికి కానీ ఇతరులకు అతను చెప్పినట్టు హాని కలిగించకుండా మాట్లాడగలిగిన రోజు, అండ్ దానికి క్రిటిసిజంగా ఇచ్చి నేను దాన్ని యాక్సెప్ట్ చేయగలిగిన రోజు, ఐ సే ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఎనీవన్ మీరు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే, నేను గవర్నమెంట్ని తిట్టినాను కూడా, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసినాను కూడా, నేను నా చుట్టుపక్కల ప్రజలు షుడ్ గివ్ మీ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్స్. ద మూమెంట్ నేను ఒక ఇన్స్టాగ్రామ్లో పోయి గవర్నమెంట్ ఈ తప్పులు చేస్తుంది, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నా అనుకున్నప్పుడు, నన్ను ఒక యాంటీ నేషనల్ కాకుండా యాంటీ గవర్నమెంట్ వ్యక్తిగా చూసినప్పుడు ఐ థింక్ విల్ బి అ ఫ్రీ నేషన్ మేడం. ఓకే, మీ అభిప్రాయాలు మీరు చెప్పినంత మాత్రాన మీరు యాంటీ నేషనల్స్ కాకూడదు, మీరు దేశభక్తి మీకు ఉంది అనేది మీరు చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఒక థిన్ లైన్ ఉంటుంది కదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి లేకపోతే విమర్శ చేయడానికి, రెండింటికి మధ్య ఆ థిన్ లైన్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఎవరైనా ఒక్క నిమిషం చెప్పండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరులో మీరు డైరెక్ట్లీ వెళ్ళి ఎవరైనా తిట్టడం, ఎవరికైనా బూతులు మాట్లాడడం అట్లా చెయ్యొద్దు. దట్ ఈస్ డిఫమేషన్, దట్ ఈస్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ 19 కూడా చెప్తుంది మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, కానీ మీరు ఏం కావాలి అది వాగొద్దు. ఏమో కావాలి అది వాగితే యూ హ్యావ్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వాట్ యూ హ్యావ్ సెడ్. మన తాతలు మన దేశ స్వాతంత్రానికి వాళ్ళ చాలా సాక్రిఫైస్ ఇచ్చారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడేది దేశానికి వ్యతిరేకంగా ఉందా, లేకపోతే దేశం గ్రోత్ని బూస్ట్ చేస్తుందా అని చూడాలి. ఇప్పుడు మొన్న అయిన ప్రొటెస్టే కానీ, లేకపోతే మొన్న అయిన వివాదాలు కానీ, ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ అయినా కూడా అవగాహన లేదు ఎవరికి. దట్ ఈస్ అవగాహన లేదు అంటే ఎలా మాట్లాడాలి. ఇప్పుడు నార్మల్గా జనరల్గా తీసుకుంటే ఇప్పుడు సడన్గా ఒక మైండ్ సెట్ అనేది షిఫ్ట్ అయిపోయింది. మిలీనియల్ మైండ్ సెట్ నుంచి జెన్జీకి వచ్చేసింది. అప్పుడు ఉన్నప్పుడు పేరెంట్స్కి ఇంకా చిల్డ్రన్ మధ్యలో ఒక బ్రిడ్జ్ లేదు, స్టూడెంట్స్కి ఇంకా ఫ్యాకల్టీ మధ్యలో ఒక బ్రిడ్జ్ లేదు, సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్కి ఇంకా జనరల్ మధ్యలోనే బ్రిడ్జ్ లేదు, ఆనెస్ట్లీ స్పీకింగ్. అలా ఉన్నప్పుడు మనం అవగాహన తేయాలి. అవగాహన ఎవరు తేయాలి? మనం స్టూడెంట్సే తేవాలి. సో ఇట్ ఈస్ నాట్ freedom according to me is a person taking the initiative and make sure that each and everyone is participating in that initiative. I believe that is the only place right to freedom of speech and oka na independence aina value vastundi ani. Right, tanu 3 points raise చేశారు. ఒకటి, బ్రిడ్జ్ లేదు ఎయిదర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి ఆర్ గవర్నమెంట్ అండ్ స్టూడెంట్స్ కి మధ్య. ఎంతమంది దానికి యాక్సెప్ట్ చేస్తారు? ఈజ్ దట్ ట్రూ?
I believe that that certain bridge that you're talking about, which is absent in between the government and students, that was not how it was envisioned by the makers of our constitution, or let's say the Constituent Assembly. What they actually wanted was that everyone should have equal democratic participation, and to me independence is exactly that. It is having the ability to participate and make your voice reach the topmost level of governance. So how can you participate? By voting, right? Yeah, we can participate by voting, and I think that is the point that you're trying to make, that Gen Z does not vote in today's times. Yeah. But that is, I think, a misrepresented position, because Gen Z, as often said, they are not apolitical. We are just skeptical of what is happening around us. So we are skeptical of the government. We are not skeptical of the voting process. If we do not see options that are befitting to us or that will benefit us, why would we go ahead and vote? The first problem is not that we are not voting. We do not have options to vote for. ఓకే ఎనీవన్ చెప్పండి. ఐ థింక్ మన దేశంలో దర్ ఇస్ అ క్లియర్ ల్యాక్ ఆఫ్ గుడ్ ఆపోజిషన్ మేడం. నేషనల్ లెవెల్ మీద తీసుకుంటే బీజేపీ ఇప్పుడు మనకున్న నేషనల్ పొలిటికల్ పార్టీ విచ్ ఇస్ ఇన్ ద రూలింగ్. I don't see, as a Gen Z representative, I don't see a strong opposition to the BJP. I think that is the biggest fallacy of our nation currently, because డెమోక్రసీ అనేది ఒట్టి రూలింగ్ మంచిగా పనిచేస్తే కాదు, ఆపోజిషన్ కూడా ఇన్ హ్యాండ్ నడవాలి. ఆ స్ట్రాంగ్ ఆపోజిషన్, ఆ క్రిటిక్ అనేది ఐ డోంట్ సీ ఇట్ ఫ్రమ్ ది కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అట్ ది సెంటర్. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మన స్టూడెంట్ ప్రొటెస్ట్ కోసం మాట్లాడినాను కూడా, ఐ థింక్ దట్ ఈస్ ది కోర్ ఆఫ్ డెమోక్రసీ. బికాజ్ స్టూడెంట్స్ మీరు చెప్పారు ఓటింగ్ హక్కు లేదని, ఇంకా ఏ విధంగా మేము మా సమస్యలను చెప్పుకోగలుగుతాము? ఇట్ ఈస్ డ్యూ టు ప్రొటెస్ట్. ఆ ప్రొటెస్ట్ అధికారం మాకు ఉన్నందుకే పైన ఉన్న దొరలు మా మాట వింటున్నారు. ఇఫ్ వీ డి నాట్ హ్యావ్ దట్ రైట్ టు ప్రొటెస్ట్, ఐఎమ్ నాట్ షూర్ ఆ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ దిగొచ్చి మా దగ్గర మాట్లాడతారు. సో యూ ఆల్ ఆర్ విల్లింగ్ టు ఓట్. ఎస్ యూ, బట్ యూ నీడ్ ఆప్షన్స్. సో మీ నుంచి ఎవరైనా రిప్రజెంట్ చేస్తే ఎంతవరకు విల్లింగ్గా ఉంటారు? అంటే ఇప్పుడు ఒక 20% ఆర్ యూత్ కదా ఇప్పుడు ఓవరాల్ పాపులేషన్లో. చాలా మంది ఏం చెప్తున్నారు, మా నుంచి రిప్రజెంటేషన్ లేదు, మా ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయట్లేదు అనేది చాలా మంది ఒపీనియన్. సో మీ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తే మీరు ఎంతవరకు విల్లింగ్గా ఉంటారు? వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీలో నుంచే పోటీ చేయాలి, అది CJP అయినా కూడా, అవునా కదా? సో ఏం చెప్తారు? హౌ మెనీ ఆర్ రెడీ టు జాయిన్ డైరెక్ట్ పొలిటిక్స్? డైరెక్ట్ పొలిటిక్స్లో జాయిన్ అయినా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి సో ఉంటుంది. యు ఆర్ నాట్ విల్లింగ్, అంతే కదా? మీరెవరు రెడీగా లేరు, చెప్పండి. లేదు మేడం, ప్లీజ్ క్యారీ ఆన్. లెట్ మీ ఫినిష్ ఒక Yeah, 30 sure, seconds. ఇప్పుడు ఒక మినిమం ఏజ్ టు బికమ్ ఎన్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అది 21 సంవత్సరాలు ఫర్ ఎమ్మెల్యేస్ అండ్ ఫర్ ఎమ్మెల్సీస్ అండ్ ఎంపీస్ మాత్రం అది 25-30 సంవత్సరాలు ఉంది. జెన్జీ అప్పుడు 30 సంవత్సరాలకి ఆ థాట్ అనేది, ఆ ఎనర్జీ అనేది ఉండదు. ఐ థింక్ ఈ ఛానల్ మాధ్యంగా దెర్ ఇస్ అ కాల్ ఫర్ లోవర్డ్ ఏజ్ రిక్వైర్మెంట్స్. 18 సంవత్సరాలు 21 సంవత్సరాలకి ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ హియర్ ఆర్ స్మార్టర్ దెన్ మోస్ట్ ఎంపీస్ ఇన్ ద పార్లమెంట్, బికాస్ వీఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ అవర్ థాట్స్, వీఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ అవర్ ఐడియాలజీస్. అట్లాంటప్పుడు ఇట్ ఈస్ పాయింట్లెస్. కమాన్, 30 yearsకే మీరు ఆ ఎనర్జీ ఉండదు అంటున్నారు. 50s and 60s లో వర్క్ చేస్తున్న వాళ్ళు, 70s లో లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు. ఆ ఎక్సైట్మెంట్ తోటి పని చేస్తున్నారని ఏ పొలిటికల్ పార్టీని మీరు చెప్పగలుగుతారు చెప్పండి? ఓకే, వీళ్ళు ప్రొటెస్ట్, ఐ అగ్రీ, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొటెస్ట్ చేశారు, బట్ ఒక సొల్యూషన్ వచ్చింది, ద యూనియన్ మినిస్టర్ రిజైన్. బట్ ఆ ప్రొటెస్ట్ టైంలో ఓ మీమ్స్ వచ్చాయి. పార్లమెంట్లో నార్మల్ చెప్తున్నా, పార్లమెంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు సొల్యూషన్స్ కాకుండా వాస్తుగున్న హొయ్య ఇలాంటి మాటలు వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించింది, హానెస్ట్లీ స్పీకింగ్, ఇట్ వాజ్, మనము స్టాండప్ కామెడీ అంటాం కదా, సింపుల్. ఐఎమ్ నాట్ లైక్ క్రిటిసైజింగ్ ఆర్ సమ్ వన్, బట్ ఎంత కాలం వరకు ఒక సొల్యూషన్ కోసం వెయిట్ చేయాలి? 20 మంది చావు అయిన తర్వాత సొల్యూషన్ వస్తుందా? అదా మన దేశము? బికాస్ ఐ బిలీవ్ దిస్ కంట్రీ ఈజ్ అ కంట్రీ, చావుతో సాక్రిఫైసెస్తో పుట్టిన దేశం ఇది. నా భారతదేశం ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వరకు అందరూ. మీ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు సాక్రిఫైస్ చేయాలంటున్నారా? అలాంటి సాక్రిఫైస్ వద్దా? అంటే సాక్రిఫైస్ అంటే ఓకే, బట్ ఒక లిమిట్ దాటొద్దు, దానివల్ల సొల్యూషన్ త్వరగా రావాలి. ఒక చావుతోనే సొల్యూషన్ రాకూడదు అని నా అభిప్రాయం. ఓకే, ఛానల్ గురించి మాట్లాడాం ఇందాక. దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ బ్రిడ్జ్ బిట్వీన్ ద జెన్జీ అండ్ ద కరెంట్ పీపుల్ ఇన్ పవర్. నాకేమనిపిస్తుంది అంటే వై దిస్ గ్యాప్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్, వై ద బ్రిడ్జ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ల్యాక్ ఆఫ్ పొలిటికల్ అవేర్నెస్ ఎస్ సెట్, అండ్ హౌ టు ఇంక్రీజ్ దట్ పొలిటికల్ అవేర్నెస్ ఈజ్ అ వెరీ కీ ఆస్పెక్ట్. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి టీన్స్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు ఐఎమ్ 17,
నాకు 2025 వచ్చేదాకా కూడా నార్మల్గా పిల్లలకు అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, అసలు పాలిటిక్స్ ఎందుకు అవుతుంది, వాట్ ఈస్ యాక్చువల్ డెసిషన్ మేకింగ్ అనేది తెలియదు. బికాస్ ఆఫ్ ది వైడ్ స్ప్రెడ్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ వాళ్ళ పర్స్పెక్టివ్స్ని పుష్ చేయడం వల్ల పాలిటిక్స్ అనేది లాట్ ఆఫ్ కేయాస్, ఒక మెస్ లాగా పిల్లలు చూస్తున్నారు. నేను మా క్లాస్మేట్సే కానీ లాట్ ఆఫ్ పొలిటికల్ ఐడియాలజీ ఉండదు అసలు యాక్చువల్ పాలిటిక్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి. బట్ ఇప్పుడు కానీ అలా లేదు కదా, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడెక్కడ నుంచో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ మీకు తెలుస్తుంది. ఇది వరకు అసలు అవకాశం ఉండేది కాదు, ఓన్లీ టు ది ఎలైట్ పీపుల్ ఆ ఛాన్స్ ఉండేది. అది ఒక రకంగా ప్రో, ఒక రకంగా కాన్ కూడా. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో మేము ఏదైతే చూస్తామో ఇట్ ఈస్ నాట్ ఎ వెరిఫైడ్ సోర్స్. ఈరోజు నేను ఎల్లో ఒకటి చెప్పినా అది ఏంటి కరెక్ట్, అది కరెక్ట్ కాదా అవునా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వెరిఫై చేయదు, అప్లోడ్ చేయండి ఆన్ టు ద ప్లాట్ఫామ్. బట్ యు హావ్ యాక్సెస్ రైట్, ఇన్స్టాగ్రామ్ కాకపోయినా అదే మ్యామ్ ప్రాబ్లం, అక్కడికే అక్కడికే వస్తున్నా. ప్రాబ్లం ఏంటంటే మాకు అటెన్షన్ స్పాన్ తక్కువ. వి జెన్జీస్ హావ్ అ వెరీ లో అటెన్షన్ స్పాన్. మీమ్స్ ఎందుకు అయితే ప్రొటెస్ట్లు అన్నారు కదా, టుడే వీ ఆల్ ఆర్ లివింగ్ ఇన్ అ నేషన్ వేర్ కమెడియన్స్ ఆర్ స్పీకింగ్ అబౌట్ పాలసీస్ అండ్ పొలిటీషియన్స్ ఆర్ స్పీకింగ్ ఇన్ కామెడీ. సో దేర్ ఇస్ నథింగ్ డినైయింగ్ అబౌట్ ఇట్, అండ్ దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మీమ్ అంటున్నారు, CJP ఇట్ సెల్ఫ్ వాస్ బార్న్ because of a meme. Yeah, exactly. Because and again I agree to the point that there's no stronger opposition in our country, andukane we are looking for alternatives basically. This is one of the point. And if you're asking my perspective on freedom of expression, I feel we need to have an expression of questioning everything. Basically I need to be in a situation where I'm questioning every single thing, whatever is happening, with a conscious mind, with a conscious thought, with a civic sense in my in my words, rather than rightly just like ranting on you and all of this stuff. This is one point. And second thing, like we've been speaking about social media reforms and all of this stuff. Why are we not speaking about the press index of India? Like the press index of India is pretty low. That's the whole main motive. We have been getting different narratives and ideologies of social media. Whatever is happening. That's where I feel social media should be promoted to the utmost level, and we need to have a bit of more transparency. ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మీ చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ గా ఇప్పుడైతే మీమ్స్ వస్తున్నాయి, ఇంతకు ముందు పొలిటికల్ కార్టూన్స్ ఉండేవి కదా, లేకపోతే బుక్స్ లో సెటైర్ ఉండేది, లేకపోతే ప్రతి జనరేషన్ కి ఏదో ఒక ఉండాలి, పన్ ఉండే ఒక ఆస్పెక్ట్ ఖచ్చితంగా ఉంది. అప్పట్లో కార్టూన్స్, అంతకు ముందు బుక్స్, ఇప్పుడు మీమ్స్, అదొకటే తేడా. అదర్ దాన్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఇప్పుడు తను ఇంకొక పాయింట్ ఒకటి రేజ్ చేశారు, అదేంటంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏది కరెక్టో ఏది తప్పో తెలియట్లేదు, ఏది మేము అడాప్ట్ చేసుకోవాలో ఏది వదిలేయాలో చాలా మందికి తెలీదు అనేది. దెన్ ఇప్పుడు మీరేం చెప్తున్నారు, కంప్లీట్ గా ప్రెస్ ఇండిపెండెన్స్ ఉండాలి అని అంటున్నారు, ఈవెన్ సోషల్ మీడియా ఇండిపెండెన్స్ ఉండాలని కూడా కోరుకుంటున్నారు. సో ఈ ఫాల్స్ న్యూస్ ని, లేకపోతే ఫేక్ న్యూస్ ని, లేదంటే ఈ డీప్ ఫేక్, ఇట్లాంటి వాటికి మరి ఎట్లా కంట్రోల్ చేస్తారు? అతను చెప్పింది కూడా పాయింటే కదా, ఇలాంటివి చాలా జనంలోకి వెళ్తున్నాయి. అదొకటి ఇన్స్టెంట్ రియాక్షన్ కూడా చాలా మంది నుంచి చూస్తున్నాం. ప్లీజ్. వెబ్సైట్స్ లైక్ ఫ్యాక్ట్లీ అట్లాంటివి, 2 for fact checking and all that, మనం చూసే ప్రతి రీల్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ టు ది క్యాప్షన్ యూ విల్ గెట్ టు నో వెదర్ ఇట్ ఈస్ ఎంత ఆథెంటిసిటీ ఉంది అన్నది కూడా యూ క్యాన్ గెట్ టు నో. యా, హౌ మెనీ ఆఫ్ యూ అలా ఎంతమంది చేస్తారు? ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదు నేను ఇది తెలుసుకోవాలి అనుకునే వాళ్ళే. I basically agree. మీరు అన్న పాయింట్స్ అన్నిటికీ I totally agree. Even I'm against deep fakes, I'm against everything. కానీ మనం ఎంత రేజ్ సోషల్ మీడియాలో చూపిస్తామో, వై ఆర్ వి నాట్ షోయింగ్ ది సేమ్ రేజ్ ఇన్ ది ప్రెస్ ఇండెక్స్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ నరేటివ్ స్ప్రెడ్ బై ది న్యూస్ ఛానల్స్ ఈజ్ మై క్వశ్చన్. ఇప్పుడు మనం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అండ్ దీని మీద ఫేక్ నరేటివ్స్ నడుస్తాయి, ఐఎమ్ 100% అగ్రీ టు ది పాయింట్. కానీ మనం దీన్ని అగైన్స్ చేస్తున్నాం, చేయాలి, 100% చేయాలి, నేను బి మీ సైడ్లో ఉన్నాం. కానీ ప్రెస్ వాళ్ళ వచ్చే న్యూస్ అయినా అది కరెక్టో లేదో ఎవరికి తెలియదు. అయినా ఇట్స్ బీన్ స్ప్రెడ్ అండ్ బ్రెయిన్ వాష్డ్, బ్రెయిన్ వాట్ యు కాల్ pushed into my narrative or my mindset. దీన్ని మనం ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాము? మీరు ప్రెస్ నుంచి కూడా ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, క్వశ్చన్ చేసే తత్వం ఇంకా ప్రెస్ నుంచి ఎక్కువ ఉండాలి, ఓన్లీ వన్ నెరేటివ్ తీసుకోకూడదు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నాకు ఒక క్వశ్చన్ మీ అందరినీ నేను అడగాలనుకుంటున్నది, మీలో ఎంతమంది సోషల్ మీడియా కంట్రోల్ కి ప్రో అండ్ ఆపోజిట్ ఎంతమంది ఉన్నారు? సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి అనుకునే వాళ్ళు ఎంతమంది, అసలు ఎటువంటి కంట్రోల్ ఉండకూడదు అనుకునే వాళ్ళు ఎంతమంది? హౌ మెనీ? రేజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది సోషల్ మీడియా కంట్రోల్ ఉండాలి? ఆల్ వన్. కెన్ ఐ సే 60 to 70%? 130% is opposite. There should not be any control. రైట్. సో మీ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఎందుకు కంట్రోల్ ఉండాలి? తను లెట్ హిమ్ స్పీక్. యా ప్లీజ్. ఇప్పుడు ఒక ఏమైనా జరిగినప్పుడు మేడం, మనందరం కూడా ఒక వాట్సాప్ స్టేటస్ని, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ, అది ఎంత చిన్న క్లిప్, వీడియో క్లిప్ ఉంటుంది, దాన్ని ట్రిమ్ చేసి పెడతారు. అక్కడ మొత్తం జరిగింది ఒక విధంగా ఉంటే, ఆ చిన్న క్లిప్ 15 secondsలలో 30 secondsని వీ కాంట్ జడ్జ్ ద టోటల్ ఆర్గ్యుమెంట్.
రైట్ మా జెన్జీ అంతా ఎలా ఉందంటే ఈరోజు వాట్సాప్లో చూసినమ్మటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినమ్మటే అదే రియల్ అనుకుంటున్నారు, కానీ దానికి ముందేం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ తీసుకుంటే 15 to 16 ఎక్కువ వస్తున్నారు. దాని తర్వాత ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ తీసుకుంటే 16 వచ్చే వరకు ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ ఇవ్వరు కిడ్స్కి. అలాంటిది ఇట్ ఈస్ చెప్పాలంటే మాది కాదు, పేరెంట్స్ బాధ్యత కూడా ఒకటి ఉంది. ఇంకోటి మాస్ అవేర్నెస్ కావాలి. ఎందుకు కంట్రోల్లో పెడితే యాజ్ ఈ సెట్ ఇప్పుడు కొన్ని అన్ఆథరైజ్ కంటెంట్ వచ్చినా, డీప్ ఫేక్ కంటెంట్ వచ్చినా అది పిల్లల భవిష్యత్తుని వాళ్ళ మైండ్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో మీ పాయింట్ ఏంటి అంటే సర్టన్ ఏజ్ గ్రూప్ వరకు సోషల్ మీడియా బ్యాన్ ఉండాలి, బ్యాన్ చేయాలి. హౌ మెనీ ఎంతమంది దానికి యాక్సెప్ట్ చేస్తారు? సర్టన్ ఏజ్ గ్రూప్ వరకు ఎంత ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ గ్రూప్ వరకు? Like as he said, 16 years. బ్యాన్ చేయాలి. అలాగే ఆ రీళ్లు చూసి అది ఆ స్టేటస్లు చూసి దాన్నే జడ్జ్ చేయకుండా వెనక ముందు ఏం జరిగిందో తెలుసుకున్నాకనే డిసిషన్ తీసుకోవాలి. చరిత్రను తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకున్నాకనే మనం నెక్స్ట్ డెసిషన్, ఒకవేళ ప్రొటెస్టా అది రియల్ ఆ ఫేక్ అనేది తెలుసుకున్నాకనే డిసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. రైట్, 1 second, ప్లీజ్ క్యారీ ఆన్. To counter that, firstly, the point that a certain age group should be restricted from social media, I would say if the conversation is about fake news and narratives that go around, I don't think children are the ones who contribute to it. So we have to look at when we look at the fake news that's being circulated, that's mostly by people who are adults, right? So to say that fake news will be curtailed if we ban social media for certain age groups, that is not the right logic to be applied. In political scenario lo తీసుకుంటే kids are not affected. మ్యామ్, ఐ డోంట్ థింక్ సో మ్యామ్, బికాస్ ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ గ్రూప్ ఎందుకు బ్యాన్ చేయాలి ఆ ఏజ్ గ్రూప్ దాకా అంటున్నామంటే బికాస్ దట్ ఈస్ ది ఏజ్ వేర్ యాజ్ అ పర్సన్ యూ విల్ బి గెట్టింగ్ టు నో అబౌట్ సొసైటీ. లైక్ అట్ ది ఏజ్ ఆఫ్ 10-12 యూ విల్ బి గెట్టింగ్ టు నో. అట్లాంటి ఏజ్లోనే వెన్ యూ ఆర్ గెటింగ్ యువర్ మైండ్ బ్రెయిన్ వాష్ బై ది సోషల్ మీడియా రీల్స్ అండ్ ఆల్, వాట్ విల్ యూ నో ది రియాలిటీ ఆఫ్ ది వరల్డ్? ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రొటెస్ట్ అనేది జరిగింది జంతర్ మంతర్లో. నిజంగానే ఆ సోషల్ మీడియా మీద రిస్ట్రిక్షన్ పెట్టి గవర్నమెంట్ ఓవర్ సైడ్ పెట్టుంటే ఆ మూమెంట్ ఇంత పెద్దది అయ్యేదే కాదు, అకౌంటబిలిటీ అనేది వచ్చేదే కాదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ దట్ కిడ్స్ హ్యావ్, దట్ యంగ్స్టర్స్ హ్యావ్ టు సోషల్ మీడియా. అంత పెద్ద మూమెంట్ జరిగింది, దానివల్ల యూనియన్ మినిస్టరే దిగొచ్చాడు. సో జెన్జీకి ఒక చాలా పెద్ద పాజిటివ్, ఒక ఆయుధంలాగా వాడుకోవడానికి సోషల్ మీడియా అనేది ఒక బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్. దాని మీద మనం రిస్ట్రిక్షన్ పెడితే ఇట్ ఈస్ కర్బింగ్ ఆర్ ఓన్ activeness, it is curbing our own weaponry. It is a massive weapon that this helpless generation has against the uppers of our current political scenario. Under 16 రిస్ట్రిక్ట్ చేయకుండా గవర్నమెంట్ ఇది చేస్తారు. పిఐబి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అట్లా వెరిఫైడ్ సోర్సెస్ ఉన్నాయి. సో ఈ రిస్ట్రిక్ట్ చేయకుండా వెరిఫైడ్ సోర్సెస్ పుష్ చేయండి. ఓకే, బై పుషింగ్ వెరిఫై కేసెస్ దే విల్ వెరిఫై కరెక్టా లేదా అని. ఎందుకంటే చాలా మందికి డిఫమేషన్ కేసు పడ్డది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారు, న్యూస్ పేపర్లో పెడతారు, లాస్ట్లో అలెజెడ్లీ అని వర్డ్ పెడతారు. వీళ్ళు ఏమనుకుంటారు, నిజం అనుకొని అదే ఇన్స్టాగ్రామ్లో వాగుతారు. అదే వాళ్ళకి డిఫమేషన్ కేసు పడుతుంది. ఎందుకు వాళ్ళు అలెజెడ్లీ వర్డ్ వాడలే, ఒక్క వర్డ్ కోసం వాళ్ళకి కేసు పడుతుంది. సో అందుకే ఇది పిఐబి లాంటి వెరిఫైడ్ సోర్సెస్ పుష్ చేసే గవర్నమెంట్ వాళ్ళకి ఈజీ ఉంటుంది ఫ్యాక్ట్ చెక్ చేయడానికి. రైట్. సో తన పాయింట్ ఒకసారి నేను రీఇటరేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ బ్యానింగ్ సోషల్ మీడియా, మీరు ఇంకా మీ ప్లాట్ఫామ్స్ ని ఇంకా కొంచెం యాక్టివ్ గా పెట్టుకోవడం బెటర్. ప్రతి న్యూస్ ని వెరిఫై చేయాలి అని అనడం. కానీ ఓకే, 16 ఏళ్ల కంటే లోపు ఉన్న వాళ్ళకి pornographic content, adulteration content చూపెట్టద్దు. ఐఎమ్ సోల్డ్ ఆన్ దిస్. బట్ నరేటివ్స్ డీప్ ఫేక్స్ ఐ డోంట్ అగ్రీ, బికాస్ ఇది కంట్రోల్ చేసేది ఎవరండి? ఆల్రెడీ పవర్లు ఉన్న వాళ్ళే కదా కంట్రోల్ చేసేది. ఆల్రెడీ హూ ఆర్ ద టాపెస్ట్ క్రీమెస్ట్ లేయర్ క్యాపిటలిస్ట్ మెంటాలిటీస్, ఆల్రెడీ దోస్ హూ ఆర్ ఇన్ పవర్, దే విల్ హ్యావ్ ది కంట్రోల్ ఆన్ ది మీడియా. వాళ్ళు చెప్పింది నడుస్తుంది. ఇప్పుడు కంట్రోల్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు అన్నారు ఇందాక మాలో ఎవరైనా పొలిటీషియన్ కావాలనుకుని కోరుకున్నాం అనుకో, వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ది సపోర్ట్ విల్ కమ్ ఫ్రమ్ సోషల్ మీడియా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈయననే పొలిటీషియన్ అవుతామని నిలబడ్డాడు అనుకోండి, రేపండి నిలబడదామని నేను క్యాంపెయిన్ చేసిన ఏం చేసినా కంట్రోల్ వల్ల ఈయన ఏం క్యాంపెయిన్స్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళనియకుండా ఆపేస్తారు. సో బేసికలీ కంట్రోల్ అనేది షుడ్ నాట్ బి పొలిటికల్ ఆర్ సంథింగ్, ఇట్ షుడ్ బీ ఆన్ ది పోర్నోగ్రాఫిక్ అండ్ అడల్టరేషన్ కంటెంట్ ఓన్లీ. ఓకే. అండ్ నా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవన్నీ మనం క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామ్స్ కాదు, వేరే దేశం నుంచి ఇక్కడ
వాళ్ళు ఇంటర్మీడియరీగానే ఇదంతా పనిచేస్తుంది. బట్ వాళ్ళు మన లా ఆఫ్ ద ల్యాండ్ ని రెస్పెక్ట్ చేయాలా వద్దా? మేము ఒక ఇంటర్మీడియరీ, మేము అసలు పబ్లిషర్ కాదు అనేది వాళ్ళు చెప్తున్నది. అది ఎంతవరకు కరెక్ట్? అండ్ అదే సోషల్ మీడియా యాప్స్ ని అదే ఇక్కడ తయారు చేసుకున్నప్పుడు మీలాంటి వాళ్ళే బోల్డ్ అంతమంది యాప్ క్రియేటర్స్ ఉంటారు, అలా ఎందుకు పుష్ చేయలేకపోతుంది మన యూత్ అనేది కూడా ఒక క్వశ్చన్. To answer about the intermediary point that you made, and to add upon his point as well, we cannot hold social media platforms accountable because by the virtue of them being only the place where certain things are published, they are not the ones who are publishing the content. They are not the source. They are just an intermediary. And according to the IT rules and the IT Act, they cannot be held accountable. The government can, they have a safe harbor that they can remove the content that is fake or misleading, but they cannot be directly held accountable. So the conversation that we should be having today is not whether social media should be regulated. We should rather scrutinize the actual source of the misinformation rather than the platform where the information is being shared. We have to look at the people who are doing that, not the platform that's sharing the views. If we regulate social కానీ బట్ ఇప్పుడు తను చెప్పినట్టు లేకపోతే ఇదేంటి కంటెంట్ పుష్ చేయడంలో కానీ, కిడ్స్ కి కొంత సెన్సిటివ్ కంటెంట్ ని పుష్ చేయడంలో కానీ ప్లాట్ఫామ్స్ కొంత డీవియేట్ అవుతున్నాయి, లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. బికాజ్ ఆ కంటెంట్ కి కొంత డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అండ్ దానికి యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అదే కదా రీజన్. బట్ దాన్ని ఆబ్వియస్ గా రిస్ట్రిక్ట్ చేయాలి కదా. But here we are talking about political content. So in the process of limiting social media, because maybe fake news could be published, we are also curtailing the actual news that సో is లెట్ being మీ shared. బి డైరెక్ట్. ఇప్పుడు ఎనీ ప్లాట్ఫామ్, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా కానీ, ఆర్ దే ఇంటర్మీడియరీ ఆర్ ఆర్ దే ఆర్ పబ్లిషర్స్? They are intermediaries. ఇంటర్మీడియరీ. నో, నేను అడుగుతున్నది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఇంటర్మీడియరీ వాళ్ళు, కానీ దే ఆర్ నాట్ యాక్టింగ్ లైక్ ఇంటర్మీడియరీ కదా. So they are losing the spirit of the intermediary. First thing is చిన్న పిల్లలకి if you are restricting it, they are not the major contributors to the fake propaganda or stereotypes. నన్ను అడిగితే even though they are not the contributors, they are the consumers. When they are in the phase of the consuming, when kids 13, 14, I know people who are 13, 14 using Instagram, they don't have the comprehensible capability. ఇంకా డెవలప్ అవ్వదు. ఏది నిజం ఏది కాదు అని తెలుసుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు యూ కాంట్ పుష్ ఆల్ దీస్ వైలెంట్ రేజింగ్ కాంటెంట్ ఆన్ టు స్టూడెంట్స్. అండ్ ఇంకోటి ఐ వాస్ థింకింగ్ అబౌట్ అండర్ 16 ఉన్న వాళ్ళకి ఇఫ్ యూఆర్ పుట్టింగ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ సోషల్ మీడియా, మా మూమెంట్ అంత గెయిన్ అవ్వదేమో అని. మ్యామ్, ఇఫ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఎ మూమెంట్, ఇఫ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఎ protest is defined by Instagram, is defined by Facebook, is defined by social media, I would say that movement does not have credibility at all. Endukante you do not depend on Instagram or you do not depend upon Facebook to raise your voice or to tell people that your cause is right. మనకు స్వతంత్రం అనేది ప్రొటెస్ట్ పోరాడితేనే వచ్చింది. ఆ రోజు ఇన్స్టాగ్రామ్ లేదు, ఇన్స్టాగ్రామ్ వల్ల మనకు స్వతంత్రం రాలేదు. ఇన్స్టాగ్రామ్ ఉన్నందుకే యూనియన్ మినిస్టర్ రిజైన్ చేశాడు అనేది తప్పు. సో యువర్ పాయింట్ ఈజ్ ఇదంతా సోషల్ మీడియా వల్ల కాదు, ఆనెస్టీ అనేది రెస్ట్రిక్ట్ చేయకపోవడం వల్ల. మనం రీసెంట్ గా చూస్తే దేర్ వాజ్ ఎ 14-year-old గర్ల్, ఆమెకి ఏందో కూడా తెలియదు. షీ కేమ్ టు ద ప్రొటెస్ట్ బికాస్ ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఏదో వీడియో చేశారని షీ స్టార్టెడ్ స్కోల్డింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ ఫ్రీలీ డెమోక్రాటికలీ ఎలెక్టెడ్ కంట్రీ. ఇప్పుడు మనది డెమోక్రాటిక్ కంట్రీ, అందులో డెమోక్రాటిక్గా ఎలెక్ట్ అయిన ఒక ప్రైమ్ మినిస్టర్ని హీస్ రిప్రజెంటింగ్ ద ఎంటైర్ ఇండియన్ పాపులేషన్ ఓవర్ ద వరల్డ్, 195 కంట్రీస్ ప్లస్. ఆమె కేవలం 14 years, ఆమెకి ఏంటో తెలియదు. ఇన్స్టాగ్రామ్లో చూసి రావడం వల్లనే షీ హ్యాడ్ టు గో త్రూ ఎ లాట్ ఆఫ్ స్టఫ్. అలా అనడం, ఆమె కొన్ని మాటలు అన్నది మన నరేంద్ర మోదీ గారి ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దట్ ఈస్ ఓకే. కానీ ఇలాంటి బై ప్రొడక్ట్స్ మనకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన మెజర్ కదా. మన నా ప్రొటెస్ట్ కి 2 కాకుండా 10 మంది రావాలని చెప్పి చిన్నపిల్లల్ని బలి చేయొద్దు కదా సోషల్ మీడియా కంటెంట్. ఇప్పుడు అన్నట్టు 14 years 15 years అని అని చెప్తున్నాడు కదా. ఇంత ముందరలాగా జనరేషన్ అంటే ఒక ఏజ్ వరకు వచ్చేసరికి మనకు మైండ్ మెచ్యూరిటీ కానీ మనం అర్థం చేసుకునే తనం కానీ ఇప్పుడైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు అనేది జెన్జీ అన్న ఎందుకు అంటున్నాం, ఇది ఫాస్ట్ గ్రోయింగ్ జనరేషన్ కాబట్టి. ఇప్పుడు ఆ జనరేషన్ ఎట్లా అంటే చిన్న ఏజ్ నుంచి అర్థం చేసుకుంటుంది. అంతేగాని ఇప్పుడు అతను అన్నట్టు ఏదో 15 yearsకి తెలియక వచ్చిందని అతను ఎట్లా చెప్పగలరు తెలియక అని. ఆమె కొంచెం నాలెడ్జ్ ఉంది దానిపైన ఏం జరుగుతుంది. అది చెప్పింది నేను కాదు, తెలియకొచ్చాను. ఆమె ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు నాకు తెలియకొచ్చాను, ఇప్పుడు తెలుసుకున్నాను. అది నేను అన్న విషయం కాదు. కరెక్ట్, నేనేం చెప్తున్నా ఆమె చెప్పింది, కానీ చెప్పడానికి వెనకాల కారణం ఏంది, ఏ కారణం ఏంటంటే తప్పు చేసి తెలుసుకుంది కాబట్టి. దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి కదా మనం కూడా. ఆమె అన్నమాట చెప్తే వేరే ఉంటుంది. ఈ ఫ్యాక్ట్ గురించి ఆయన అనట్లేదు.
14 years కి ఏం తెలియదు అనేది కరెక్ట్ కాదు. అవును. సో దే ఆర్ మీకు ఇన్ఫార్మ్డ్ తెలీదు కదా. at 14 years of age అనేది కూడా మీ పాయింట్. మేడం సోషల్ మీడియా కోసం ఒక 14 years అనేది ఏజ్ బ్యారియర్ కాదు, ఆ Age ఏజ్ barrier ఏం ఏం తెలియదు అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పాయింట్ అతను సోషల్ మీడియా కోసం మాట్లాడు. బహుశా సోషల్ మీడియా మనకు ఆ కాలంలో లేదు కాబట్టి మనకి ఇన్ని సంవత్సరాలు పట్టింది మేడం ఇండిపెండెన్స్ రావడానికి. ఆ కాలంలోనే సోషల్ మీడియా ఉంటుంటే 1857లోనే వచ్చేదేమో. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా దట్ దీస్ జెన్జీ కిడ్స్ హ్యావ్, దట్ అస్ అడల్ట్స్ హ్యావ్, దట్ అస్ యంగ్స్టర్స్ హ్యావ్. అది దాన్ని డిస్మిస్ చేయలేం మేడం ఆ ప్రొటెస్ట్ని. బికాజ్ సోషల్ మీడియా లేకుంటే మీకు అసలు ఏమంటారు యాక్సిలరేషన్ దొరికేది కాదేమో అనేది అదొక చాలా తప్పు నోషన్లో పోతున్నాం. ఆ ప్రొటెస్ట్ అనేది ఎందుకు జరిగింది, దట్ ప్రొటెస్ట్ హ్యాపెన్ ఫర్ ఆల్ ద రైట్ రీజన్స్. ఆ ప్రొటెస్ట్ని ముందుకు కొనసాగించింది సోషల్ మీడియా అండ్ దానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయడం కానీ దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంటే మాత్రం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అసలు సెన్స్లెస్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఆ ప్రొటెస్ట్ని నా లొకాలిటీలో ముందుకు తీసుకుపోవాలంటే నేను సోషల్ మీడియాలోనే పెడతాను. నేను ఇంటింటికి పోకుండా సోషల్ మీడియాలో పెడతాను. అది చూసి 100,000 మంది వచ్చి అదొక రైట్ కాజ్కి మనం ముందుకు తీసుకుపోతే దాన్ని ఎవరు ప్రశ్నించడానికి మనము. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫర్ ద రైట్ రీజన్స్ మేడం. సోషల్ మీడియాని ఎప్పుడైతే మనం కర్బ్ చేస్తామో, ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ చేస్తామో అప్పుడు గవర్నమెంట్ ప్రెషర్ పడుతుంది, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మనం క్రియేట్ చేసే కాంటెంట్ మీద కూడా. దట్ ఈస్ ది వర్స్ట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దట్ we can envision for our country. Okay, and why do you people hate 9 to 5 jobs? My question is that ఎందుకు చిరాకు 9 to 5 jobs అంటే ఎందుకు చిరాకు? మామ్ ఇప్పుడు నేను ఒక స్కూల్ కిడ్, ఐ గో టు స్కూల్ ఫ్రమ్ పొద్దున 8 o'clock వెళ్తే నేను సాయంత్రం 6-6:30కి వస్తా ఇంటికి. ఐఎమ్ డూయింగ్ దిస్ ఫ్రమ్ పాస్ట్ ఒక 12 years అనుకుందాం. 12 ఏళ్ళ నుంచి కూడా నేను పొద్దున 6ంటికి లేచి రెడీ అయ్యి బాక్స్ కట్టుకొని స్కూల్కి వెళ్తా, 6 o'clock ఇంటికి వస్తా. ఐ ఫీల్ దట్ నాకు ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది ఫ్రమ్ దిస్ సైకిల్ అంటే వెన్ ఐ డూ జాబ్, వెన్ ఐ గెట్ టు లివ్ ఆన్ మై ఓన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ మై పేరెంట్స్ ఆర్ ద టీచర్స్ ఎట్ స్కూల్ టు టెల్ మీ వాట్ టు డూ. సో నేను కరెక్ట్గా 12th క్లాస్ నేను కంప్లీట్ చేసుకొని ఒక 4 years నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు నేను ఫైనల్గా ఫ్రీ అని నేను అనుకున్నప్పుడు మళ్ళీ 9 to 5 జాబ్ తెచ్చిన చేతికేసి ఇంకేమైనా అదర్ రీజన్స్ ఉన్నాయా? Ma'am, it is also taking back to the అయిపోయిందంటే it is also taking back to the industrial revolution era, ma'am. ఇట్లా మెషినరీ వర్క్ లాగా మార్నింగ్ లేవు 9 o'clock బీ రెడీ అట్ ఆఫీస్, ఒక సేమ్ అదే వర్క్ ఎవ్రీ డే చేయి 5 o'clock అగైన్ బ్యాక్ టు హోమ్. ఇట్ ఈస్ క్రియేటింగ్ హ్యూమన్ లైఫ్ బతకడం మానేసి దే స్టార్టెడ్ లివింగ్ లైక్ మెషిన్స్. ఒక మెషిన్ సో దట్స్ వై యు హేట్ 9 to 5. And ఇంకోటి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళకి వీ వాంట్ టు బి అవర్ ఓన్ బాసెస్. ఓకే, నేను బాస్ అవ్వాలి. అలా 9 to 5 ఏమంటే ఒక మైండ్ సెట్ డైలమాలో ఉన్నవారే 95 చేస్తే ఎంప్లాయీ లెక్క బతుకుతాము. ఎందుకంటే వీఆర్ సేవింగ్ ఇన్ అవర్ హౌస్ హోల్డ్స్, అవర్ ఫాదర్స్ ఆర్ ఈవెన్ యువర్ బాస్ యు హావ్ టు వర్క్ 9 to 5 కదా. దట్ ఈస్ 100% ఐ అగ్రీ. బట్ ఇప్పుడు జనరేషన్ వేరే వాళ్ళ కింద పని చేయకుండా నాకు నేను పని చేసుకున్నా ఏమంటారు సెల్ఫ్ ప్రొక్లెయిమ్ గా ఐఎమ్ మై ఓన్ బాస్. మోర్ దెన్ టైమింగ్ కంట్రోల్ కావాలి. సెల్ఫ్ కంట్రోల్. ఓకే, రైట్. మ్యామ్ ఇప్పుడు 9 to 5 ఉంటే కూడా కొంచెం టాలరేట్ చేయొచ్చు. బట్ వాట్ ఈస్ ద ప్రీవియస్ జనరేషన్ లైక్ హజిల్ కల్చర్ ఉంది. దే ఎక్స్పెక్ట్ యూ టు వర్క్ ఓవర్ టైమ్ ఫర్ ఫ్రీ, దే ఎక్స్పెక్ట్ యూ టు మేనేజ్ వెరీ హార్ష్ స్కెడ్యూల్స్, డెడ్ లైన్స్ చాలా హార్ష్ డెడ్ లైన్స్ ఇచ్చి దే ఎక్స్పెక్ట్ యూ టు మేనేజ్ బికాస్ ద ప్రీవియస్ జనరేషన్ మేనేజ్డ్. ఆ ప్రీవియస్ జనరేషన్ మెంటల్ హెల్త్ బాగాలేదంటే మా హెల్త్ మెంటల్ హెల్త్ కూడా చెడగొట్టాం అనుకుంటారు. ఓకే, My perspective on this is that Gen Z are often criticized for liking the gig work culture, Yeah, or not exactly. Going towards the 9 to 5 traditional roles. But what I would say is that it's not a very happy thing or a thing that is very valuable to us, that is benefiting us a lot. Because previously when there was a 9 to 5 culture, they would have security, they would have a kind of a monthly income that they could look forward to. But right now when we are moving more towards the gig culture, we don't have such security, and that is something that is disadvantageous to us. So what we as Gen Z demand is that even if we don't follow the traditional work roles, we should still get the security that they are getting. We see Ola, Uber, Zomato drivers and delivery partners, they are very exploited in their workforce, and that should not happen. ఒక స్టాండర్డ్ బౌండరీ అనేది లేదు. దేర్ ఆర్ నీడ్స్ దట్ ఆర్ ఇంక్రీజింగ్. సోషల్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉంది. సంబడీ ఈస్ గివింగ్ మీ 9 to 5 జాబ్, ఇంత ఫిక్స్డ్ సాలరీ పర్ మంత్, అందులోనే ఇఫ్ ఐ హ్యావ్ టు ప్లాన్ మై ఎంటైర్ లైఫ్ ఇట్ ఈస్ వెరీ రెస్ట్రిక్టింగ్ టు ఇన్ ఫైనాన్షియల్ టర్మ్స్ ఎస్ వెల్. ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ ఉందనుకో, ఐ హ్యావ్ టు డిజైన్ మై ఎంటైర్ లైఫ్ ఆన్ దట్ పర్టికులర్ ఫిక్స్డ్ సాలరీ విచ్ విల్ రిమైన్ సేమ్ ఫర్ ది ఎంటైరిటీ ఆఫ్ వైల్ ఐమ్ వర్కింగ్.
సో ఆ ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్ అనేది కూడా ఇట్ ఈస్ పుషింగ్ అ లాట్ ఆఫ్ జెన్జీస్ టు గో ఇన్ టు ద ఫ్రీ వరల్డ్, ఎక్స్ప్లోర్ మోర్ స్టఫ్, డూ సంథింగ్ ఆన్ దేర్ ఓన్. సో ఒకవైపు ఇలా చెప్తున్నారు, బట్ ఆన్ ద అదర్ సైడ్ ఉద్యోగాలు లేవు, నంబర్ చాలా తగ్గిపోయింది కంపారిటివ్లీ. జస్ట్ ఒక 10 yearsకి ఇప్పటికీ కూడా జాబ్స్ చాలా తక్కువైపోయాయి. ఈవెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఇప్పుడు ఒక 1000 మంది ట్రై చేస్తుంటే హార్డ్లీ 100 members సక్సెస్ అవుతున్నారు. సో మీకుండే ఆప్షన్స్ ఏంటి? ఒకటి 9 to 5 జాబ్ నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ సెక్టర్లో ఇప్పుడు ఉద్యోగాలే లేవు, టు బీ ఫ్రాంక్, చాలా తక్కువ. సో వాట్ ఆర్ యువర్ ఆప్షన్స్? మ్యామ్ ఫస్ట్లీ 9 to 5 జాబ్స్ ఎక్కడ ఉన్నాయి మ్యామ్? 9 to 9 జాబ్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఐ అగ్రీ. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు గిగ్ వర్క్, వీళ్ళనైతే స్లేవ్స్ అంటారు కదా, గిగ్ వర్కర్స్ని అయితే స్లేవ్స్ కంటే ఇంకా దారుణం చెప్పాలంటే. లైక్ ఇప్పుడు వాన పడ్డది అనుకో, ఆ ప్లాట్ఫామ్ ఆయన ఏం చేస్తున్నా అంటే 10 rupees ఎక్స్ట్రా అని చెప్తుండే, వాడు వానలో పడని ఏమన్నా కానీ జస్ట్ ఫర్ కొంచెం మనీ కోసం వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ లైఫ్స్ కూడా రిస్క్ చేస్తున్నారు. 10 rupees కూడా ప్లాట్ఫామ్ కి వెళ్తుంది కానీ గిగ్ వర్కర్ కి రాదు. మ్యామ్ దేర్ ఆర్ 2 points that I'd like to make. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలీనియల్స్ అనే జనరేషన్ డిగ్నిటీ ఆఫ్ ఎ లేబర్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి అసలు లేదు. ఆ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ జెన్జీఏ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే నేను ఒక వర్కర్ లాగా, నేను ఒక ర్యాపిడో డ్రైవర్ లా చేసినాను కూడా, దట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ నాకు ఉన్నంత వరకు ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ విత్ దట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పినట్టు జాబులు లేవు, అది నిజమే. కానీ మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఒక మెకానికల్ ఇంజనీర్, ఒక కెమికల్ ఇంజనీర్ బయటకు వస్తే దాని కంపారిజన్గా 100 మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు వస్తారు. అన్ని జాబ్స్ లేవు అనుకున్నా సరే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆ జాబ్స్ని పుష్ చేస్తున్నాయి. వెన్ దెర్ ఇస్ అ క్లియర్ ల్యాక్ ఆఫ్ జాబ్స్ ఫర్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని కానీ, మనం ఎంతమంది ఇక్కడ హ్యుమానిటీస్ అవుతున్నారు, ఎంతమంది ఇక్కడ వేరే వేరే. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ రియల్లీ, ఎంతమంది ఇందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు? అండ్ దిస్ సైడ్ మెజారిటీ. ఓకే. అండ్ చాలా మంది కోరుకునే ఇంకో విషయం ఏంటంటే సిలబస్ పర్టిక్యులర్ గా ఇట్ ఈస్ నాట్ అప్ టు ది ఇండస్ట్రీ స్టాండర్డ్. అందరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు, బట్ సిలబస్ ల్యాక్ అవుతోంది. ఇది చాలా మంది కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. క్రిమినల్ వేస్ట్ ఇంజనీరింగ్ అనేది కూడా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఇందులో? ఇస్ ఇట్? Those are very irresponsible statements by the honorable chief minister madam. Okay, but upgradation అయితే రావాలి. జాబ్స్ లేవంటున్నారు కదా, కావచ్చు. సిఎస్సి వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ అయిపోగానే ఏం చేస్తావు అంటే సిఎస్సి అని చెప్తాడు. అసలు సిఎస్సి అంటే ఏంటో తెలియదు, తన ప్యాషన్ ఏంటో తెలియదు, ఏం తెలియనప్పటికీ కూడా సిఎస్సి అని డిమాండ్ పెంచి మనమే కోర్సులకు ఫీజు పెంచినప్పుడు మేడం ఓకే సిఎస్సి కూడా ఓకే, అది అప్ టు ది ఇండస్ట్రీ స్టాండర్డ్ ఎంత వరకు ఉంది? డైల్యూట్ అయిపోతుంది. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ద గవర్నమెంట్, ఇట్ ఇస్ ద కాలేజెస్ యాజ్ వెల్ నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు నేను 12th ఇఫ్ ఐఎమ్ గ్రాడ్యుయేటింగ్ ఐ హావ్ ఓవర్ 100 ఆప్షన్స్. ఒక దాంట్లో ఫీజు బాగుంటుంది, ఒక దాంట్లో ఫీజు తక్కువ ఉంటుంది, ఒక దాంట్లో స్ట్రక్చర్ బాగుంటే నాకు ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. సిఎస్సి అనేది చాలా మందికి ఒక డ్రీమ్. సిఎస్సి కానీ ఏ కోర్స్ అయినా చాలా మందికి ఒక డ్రీమ్. పీపుల్ ఎప్పుడైతే బయటకు వస్తారో ద రైట్ చాయిస్ ఎంచుకోవడానికి ట్రై చేస్తారు విత్ గివెన్ ద కండిషన్స్ దే హ్యావ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫైనాన్షియల్గా కొంచెం సెట్ బ్యాక్ ఉన్న పీపుల్ దే హ్యావ్ టు గో ఫర్ సంథింగ్ లోవర్. అంత మంచి యూనివర్సిటీ కాకపోతే వాడు అంత మంచి యూనివర్సిటీ కాకపోతే యూనివర్సిటీ అయినా ఏఐసిటిఈ అఫిలియేషనే కదా. అఫిలియేషన్ హానెస్ట్ గా మాట్లాడుకుంటే సిలబస్ అలా ఉన్నా చెప్పడానికి టీచర్స్ ఎక్స్పోజర్ ఉన్నా సరే, రియల్ వరల్డ్ మార్కెట్ లో సిచ్యువేషన్ ఎలా ఉందో ఆ ఎక్స్పోజర్ స్టూడెంట్స్ కి ఇవ్వడం, యాక్చువల్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో, ఆ స్కిల్ రిక్వైర్డ్ ఏముంటుందో స్టూడెంట్స్ కి ఇవ్వడం చాలా తగ్గిపోయింది. 10 years బ్యాక్ ఏఐ లేకముందు, 10 years బ్యాక్ ఇంత ఆటోమేషన్ లేకముందు ఎంత ఇస్తున్నారో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. దేర్ ఇస్ వెరీ మినిమల్ డెవలప్మెంట్ ఇన్ వాట్ యూనివర్సిటీస్ ఆర్ గివింగ్ టు స్టూడెంట్స్. సో వెన్ దే ఆర్ పాసింగ్ అవుట్ ఆ గ్యాప్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రైట్. మీలో ఎంత మందికి ఏఐ టెన్షన్ ఉంది? ఏ ఇస్ గుడ్ ఆర్ ఏ ఇస్ బ్యాడ్? క్యారీ ఆన్. మేడం, ద మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇస్ దట్ నేను ఇప్పుడైతే సిలబస్ చదువుకుంటున్నాను ఒక ఇంజనీర్ కళాశాలలో, మా నాన్నగారు కూడా 30 సంవత్సరాల కింద కూడా అదే సిలబస్ చదువుకుంటారు. వెన్ ఇండస్ట్రీ ఇస్ చేంజింగ్, వెన్ ఏఐ ఇస్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద వర్క్ ఫోర్స్, మనం ఇంకా 30 సంవత్సరాల కింద సిలబస్ చదువుకుంటే ఎక్కడికి వస్తాయి మేడం జాబ్లు? సెకండ్ థింగ్ ఏంటంటే నిజంగా కూడా చెప్తున్నాను, ఐఎమ్ ఫ్రమ్ ది arguably one of the top institutions from our state. అయినా కూడా వీఆర్ ఫైండింగ్ ఇట్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ టు ఫైండ్ ఈవెన్ అ స్మాల్ జాబ్. 2014లో ఒక నార్మల్ ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ జాబ్ వాజ్ 3.5 lakhs. ఇప్పుడు కూడా 3.5 lakhs ఉంది. 10 సంవత్సరాల తర్వాత కూడా కొంచెం కూడా ఇంక్రిమెంట్ లేకుంటే వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ దట్ ద జెన్జీ హ్యాస్? దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అదే 9 to 5 జాబ్ 2014లో వేస్తే 3.5 లక్షలు వచ్చాయి సంవత్సరానికి. ఇప్పుడు కూడా 3.5 లక్షలు వస్తే ప్రైసెస్ పెరగలేదా, మెహంగాయి పెరగలేదా? అట్లా
వీఆర్ నాట్ లెఫ్ట్ విత్ అన్ ఆల్టర్నేటివ్. ఇట్ ఈస్ నాట్ లైక్ వీ హేట్ వర్కింగ్ 9 to 5. మాకు ఒక ఆల్టర్నేటివ్ లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలలో శాలరీలు తక్కువగా ఉన్నాయి. అలా అని వేరే హ్యుమానిటీస్ చేద్దామంటే మాకు ఒక ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉద్దేశించారు. వీఆర్ ఇన్ టు దిస్ కరెంట్లీ. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ దట్ ద Gen Z has? There is no alternative. ఓకే, అండ్ ఇక్కడ హ్యుమానిటేరియన్ స్టూడెంట్స్ ఉన్నారు. మ్యామ్, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, కమింగ్ ఫ్రమ్ అ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ మాది కూడా సేమ్ ప్రాబ్లం. దో వీఆర్ కమింగ్ ఫ్రమ్ అ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్, నా బ్యాక్గ్రౌండ్ కమ్స్ ఫ్రమ్ సైకాలజీ అండ్ జర్నలిజం. అక్కడికి నుంచి వచ్చి కూడా వీ హ్యావ్ జీరో ఎక్స్పోజర్. వెనెవర్ వీ ఆస్క్ అవర్ ఫ్యాకల్టీ సేయింగ్ దట్ మాకు ఇంటర్న్షిప్స్ కావాలి, వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ హాలిడేస్. ఓకే, Do it in holidays. It is not a part of our curriculum. and just classroom teaching ఉంటుంది. Yes, that is a problem for us. Just classroom teaching and with no exposure. When we are going out as graduates, ni exposure edi. People are not even accepting us after our graduating as freshers. They want at least some basic experiences, whatever is the and when colleges are not providing us that, how will we have? That is creating a gap between the organizations and us. That is one factor which is also leading to jobless. కంపారిటివ్లీ ఇప్పుడు Ma'am, ఇంజనీరింగ్ బ్యాక్డ్రాప్ తో కంపేర్ చేసుకుంటే హ్యుమానిటేరియన్ ఈ ఆర్ట్స్ లో తీసుకున్న వాళ్ళకి కొంతవరకు ఏ ఇంపాక్ట్ కొంత తక్కువగా ఉందా? అవును మేడం. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొద్దు అనుకుంటున్నా. నేను ఒక ఫుడ్ టెక్నాలజీని, ఫుడ్ క్వాలిటీ కానీ ఇట్లాంటివి ఏవైనా ఏఐ అనేది పనిచేయదు మేడం. ఏఐ చేయలేదు, ఇన్పర్సెంట్గా క్వాలిటీ చెక్ చేస్తారు తప్ప ఏఐ అనేది ఏమి రీప్లేస్ అనేది హ్యూమన్ మాత్రం రీప్లేస్ చేయదు. అలాగే అతను ఏమన్నాడు గత 10 సంవత్సరాల ముందు ఏదైతే 3.5 ప్యాకేజ్ ఉందో ఇప్పుడు కూడా 3.5 ప్యాకేజ్ ఉంటుంది అంటున్నాడు. అవును మేడం, కరెక్టే. కానీ ఎందుకంత అంతే మనకి ఆఫర్ చేస్తున్నారంటే పీపుల్ ఆఫ్ చూసింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ మోర్ దెన్ ద సాఫ్ట్వేర్ జాబ్స్. డిమాండ్ ఎక్కువ ఉంది, పీపుల్ డిమాండ్ తక్కువ ఉంది, పీపుల్ ఎక్కువ ఉన్నారు. అవును, పీపుల్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా నువ్వు తక్కువ శాలరీ తోటి తక్కువ శాలరీ ఇచ్చి తీసుకునే వాళ్ళనే చూస్ చేసుకుంటారు. తక్కువ శాలరీ. ఇప్పుడు ఇతను అన్నాడు వాళ్ళ డాడీ 10 సంవత్సరాల క్రితం అయితే సబ్జెక్ట్ చదవకుండా ఇప్పుడు అదే సిలబస్ ఈయన చదవకుండా. కారణం ఎవరు? అప్పుడు ట్రెండ్ సెట్ చేశారు. ట్రెండ్ మనం ఫాలో కాకుండా మనం కూడా కొత్త ట్రెండ్ సెట్ చేయాలి. ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకురావాల్సింది ఎవరు? గవర్నమెంట్స్. వాళ్ళు కదా సిస్టమ్ ని చేంజ్ చేయాలి, వాళ్ళు కదా ఎస్ఎల్ఎన్స్ ప్రజెంట్ జనరేషన్ కావాల్సిన సిలబస్ ని యాడ్ చేయాలి. సో వాళ్ళు కరెక్ట్ చేస్తే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎక్కువ మంది పిహెచ్డీలు చేసిన వాళ్ళు బయటికి రావాలి, కంప్లీట్ గా సర్వీస్ సెక్టర్లు వీటిలోకి వెళ్ళిపోకుండా పిహెచ్డీ చేయాలి, ఆ సబ్జెక్ట్ మీద మంచి అవగాహన పెంచుకోవాలి. అలాంటి వాళ్ళు బోర్డ్స్ లో ఉంటే సిలబస్ మార్చడానికి కాన్స్టెంట్ గా ఇవాల్వ్ కావడానికి యూజ్ అవుతుంది. కానీ ఎంతమంది పిహెచ్డీ చేయడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది పిహెచ్డీ చేస్తారు? అండ్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు అన్నట్టు పిహెచ్డీలు చేయడానికి చేసిన వాళ్ళు రావాలి, కానీ ఇప్పుడు ఏదైతే పొలిటికల్ ఉన్నాయో ఆ పొలిటికల్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే వీటన్నిటిని ఒక దాని ఆధీనంలో తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరికైతే నచ్చుతారో వాళ్ళని పిహెచ్డీలు చూస్తలేరు, డిగ్రీలు చూస్తలేరు, వాళ్ళ నాలెడ్జ్ చూస్తారు. ఎవరైతే మనకి ఇప్పుడు ఈ పర్సన్ నాకు ఇష్టం ఉన్నాడు, ఈ పర్సన్ ఐడియాల తోటి ఓకే అన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఐడియాలు సపోర్ట్ ఉన్నా అతని దోషి అందరూ వేస్తుంది. ఆయనకు సబ్జెక్ట్ ఉందా, అది మారాలి, అది మారాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్ మీరు అందరూ పాలిటిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ని ఇప్పుడు ఎన్టీఏ, సిబిఎస్ఈ బోర్డు, లేకపోతే ఏదైతే మన యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇలాంటి వాటి చోట బోర్డ్ మెంబర్స్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండాలి. క్వాలిటీ ఒకటి. దేర్ ఇస్ వన్ థింగ్ ఎల్స్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సిస్టమ్. ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ grade 12 బికాస్ మీరు అందరూ you're in your graduation stage. నాకు ద కామన్ ప్రాబ్లమ్ ఐ ఫైండ్ ఇస్ అవేర్నెస్ ఇన్ స్కూల్స్. 12th తర్వాత ఏంటి, ఇప్పుడు నేను ఎంపీసీ చేస్తా, 10th తర్వాతనే నేను ఎంపీసీ తీసుకున్నా బికాస్ ఆఫ్ పీర్ ప్రెషర్. అందరు తీసుకుంటున్నారని చెప్పి నేను కూడా తీసుకున్నా, కానీ యాక్చువల్గా ఎంపీసీ అంటే ఏంటి, నాకు ఎంపీసీ తర్వాత నేను బీటెక్ చేస్తే ఏమొస్తుందనే లేదు. ప్లస్ ఇప్పుడు ఏఐ రావడం వల్ల దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లెస్ ఇంటిగ్రేషన్. ఐ కమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్, అక్షర ఇంటర్నేషనల్. ఇప్పుడు ఫ్రమ్ దిస్ ఇయర్ మై స్కూల్ స్టార్టెడ్ ఏఐ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ grade 7, కానీ నేనున్నప్పుడు లేదు అది. సో నాకు తెలియలేదు. సో ఇప్పుడున్న స్కూల్స్ అది ఇప్పుడు స్టార్ట్ చేసిన 10 years తర్వాత అది రిలవెంట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. సో స్కూల్స్ ఏం చేయాలంటే దే నీడ్ టు పీపుల్ అవేర్నెస్, స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఇవ్వాలి. 10th తర్వాత నువ్వు ఏం చేస్తే ఎక్కడికి వెళ్ళగలుగుతావు, 12th లో ఇది తీసుకున్నావు, 12th తర్వాత నువ్వు ఏం తీసుకుంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ మార్కెట్ అవుట్ దేర్. గుడ్డిగా నేను అందరు తీసుకుంటున్నారు కదా అని బీటెక్ లో సిఎస్సిలోకి వెళ్ళిపోయి తర్వాత జాబ్ లేవని చెప్పి మార్కెట్ లోకి వచ్చి క్రిమినల్ వేస్తే తిప్పించుకోకూడదు కదా. లైఫ్లో 3 things ఉంటాయి: పర్పస్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, ప్రొఫెషన్ ఉంటుంది.
మన మిలీనియల్స్ టైంలో ప్యాషన్ వదిలేసి పర్పస్ వదిలేసి ప్రొఫెషన్ ఏది పడితే తీసుకొని వెళ్ళిపోయారు. మన జనరేషన్కి వచ్చేసరికి దే ఆర్ సమ్వాట్ లీన్ టువర్డ్స్ వాట్స్ బై ప్యాషన్ అని చెప్పేసి దే ఆర్ రిజెక్టింగ్ 9 to 5. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే డిమాండ్ పెరుగుతుంది అంటున్నారు కదా. మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ నాట్ ప్రివిలేజ్ టు చూస్ ఫీల్డ్స్ లైక్ హ్యూమానిటీస్ అండ్ ఆల్ థింగ్స్ మ్యామ్. That's one thing which we need to agree at this what you call panel. We are not privileged enough to take our own passionate subjects like arts or whatever it is, because end of the day we need a 9 to 5 job or whatever else as a backup. You need to earn ante earn ki ippudu andaru emantunarante there's something already a trend is happening, so andukane andaru they want to be in the top. They are seeing someone who is on top, that taking them as an inspiration and aa top lo veldamane try chestunnaru. Adi one point. Inka second thing endante ma'am, ఇప్పుడు I'm an engineering student basically. After 2 years I'll be graduating or something. Maybe I'll get into a job which is not even existent at the moment. అవును. So system is so much outdated at this point. And the point is the criteria which system tries to put me in is also very outdated. Right. And one argument is Gen Z are depressed souls. Is it true? Ma'am. Is it true? Yes, ma'am. No, we are not depressed souls. Gen Z are depressed souls అనేది ఈవెన్ ద వే యూ బిహేవ్ కూడా చాలా సార్లు అలా అనిపిస్తుంది. ఇస్ దట్ ట్రూ ఆర్ నాట్? Ma'am, we are not the depressed one, we are the ఎంతమంది frustrated one. ఒప్పుకుంటారు partially depressed? It is highly subjective in nature. No, I need number. Partially depressed, how many? 4. Partially. Totally, ma'am. సిచ్యువేషన్ మ్యామ్. సిచ్యువేషన్ కూడా కాదు మ్యామ్. ఇప్పుడైతే సిచ్యువేషన్ వదిలేయండి. if we are I don't say we are the జనరేషన్ తో depressed కంపేర్ చేస్తే హ్యాండ్లింగ్ మెంటల్ హెల్త్ మీరు హ్యాండిల్ చేసే పద్ధతి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మ్యామ్ డిఫరెన్స్ ఏమంటే ఇప్పుడు ముందు డిఫరెన్స్ అది అవేర్నెస్ లేదు మ్యామ్. ఇప్పుడు సైకాట్రిస్ట్ పోవాలని ఇప్పుడు కేసెస్ బయటకి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి మాకు తెలుసు. ఇట్లా సైకాట్రిస్ట్ ఉంటుంది, మాకు డిప్రెషన్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అంటున్నారు. వన్ బై వన్ వన్ పాయింట్ మ్యామ్. ఆ టైంలో కూడా డిప్రెషన్ అంటుండే ఇప్పుడు కూడా ఉందా మ్యామ్? మ్యామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డిప్రెషన్ అంటే ఒక ద స్టేట్ ఐఎమ్ ఇన్ ఈస్ కాల్డ్ డిప్రెషన్ అని ఒక అవేర్నెస్ ఉంది నాకు. ఆ టైంలో లేకుంటుండే. సో అది అవేర్నెస్ ప్రాబ్లమ్ మ్యామ్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిప్రెషన్లో ఉన్నారని ఇప్పుడు ఈ టైంలో అంటే ఏం కాదు, కానీ ఆ టైంలో అరే నాకు ఇట్లా అనిపిస్తుందా బాధ ఉన్నదంటే పీపుల్ యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైకాట్రిస్ట్ దగ్గరకు పోయి ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజిస్ట్ దగ్గరకు పోయి నాకు ఇట్లా ఉందని చెప్తే అప్పట్లో అన్నీ ఎక్స్పోజర్ లేకుంటుండే. ఇప్పుడు సైకాట్రీ మెంటల్ హెల్త్ అన్న థింగ్ అందరికి తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుంది అనమాట. సో బేసిక్లీ ఇట్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. So you The way people put it out, ఒక time లో they used to be like అరే వాడు చూడు మాట్లాడకు అన్న వేళ they used to see him if he is going near a psychiatrist for a just suck up. సో అట్లాంటిది ఈ రోజు when we are putting that out, there is nothing wrong in that. We are bringing that awareness is what I believe. అంటే బేసికలీ డిప్రెషన్ ఎందుకు అవుతుంది మన జనరేషన్ కంటే బేసికలీ వీఆర్ హ్యావింగ్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ అవర్. బేసికలీ వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఆన్లైన్ ఆర్ వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సమ్ అదర్ guy is coming out of some good car or whatever it is, it's creating a thing called FOMO inside me. That's something where I'm getting depression. Second thing ma'am, if you are seeing మా డాడీ జనరేషన్ వాళ్ళ తాత జనరేషన్ used to have a good kind of joint family where you used to discuss problems whatever they're facing and all stuff. But my generation when it comes kada, we all are nuclear families basically. So we don't get that privilege of, not privilege basically, not the opportunity to speak and with elders or get their wisdom and all of ఈవెన్ పేరెంట్స్ తో అయినా నిజంగా మీరు డిప్రెస్డ్ గా అనిపించింది, మీకు ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంది, మీరు విల్లింగ్ గా ఉంటారా పేరెంట్స్ తో అయినా షేర్ చేసుకోవడానికి అనేది ఒక క్వశ్చన్. ఎంతమంది విల్లింగ్ గా ఉంటారు? వాళ్ళు అర్థం చేసుకుంటారా? బ్రిడ్జ్ లేదు. వాళ్ళు కొట్టి 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 మనకు ఒక భయం పడిపోయింది మనసులో. మిమ్మల్ని కూడా కొట్టారా? మా జనరేషన్ వాళ్ళంటే కొట్టారంటే ఓకే. ఇప్పుడు 2015 2016 వరకు తెలియదు, కానీ చిన్నప్పుడు కొట్టించి మరీ తినిపించేవాళ్ళు మా అమ్మ నాన్న అయితే. అది ప్రేమ. బట్ ఆ భయం అనేది ఒక్కసారి ఒక కంటిన్యూస్ టైంకి కొట్టి కొడితే అది ఒక భయం అవుతుంది. కానీ ఇప్పుడు నేను మీతో సపోజ్ మా పేరెంట్ వెళ్ళి నాకు ఇలా డిప్రెషన్లో ఉన్నాను, నాకు ఇలా ప్రపోజ్ చేశాను, నాకు రిజెక్ట్ చేసింది అని ఎగ్జాంపుల్ తీసుకుంటే మన చిన్నప్పుడు ఏముంటుంది, అరే ఇప్పుడు చెప్తే కొడతారేమో అని. సో అందుకే నేను చెప్పడం మానేస్తాము. ఇప్పుడు మీరు అందరూ వీళ్ళే స్టూడెంట్స్ మోడర్నైజ్ అని, మన మెయిన్ థింగ్ పేరెంట్స్ ఎందుకు మోడర్నైజ్ కాకూడదు? పేరెంట్స్ కూడా మోడర్నైజ్ కావాలి. పేరెంట్ జనరేషన్ కి మీ జనరేషన్ కి గ్యాప్ ఉంది. The cause of depression కూడా there have been a lot of new causes why people are getting depressed. ఒకప్పుడు అంటే there might be, we can count on fingers why people are getting depressed. జాబ్ రాలేదనో, హార్ట్ బ్రేక్ అయిందనో, పెళ్ళి అవ్వలేదనో, ఇంట్లో వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారనో, సమ్ ఆర్ ది అదర్. కానీ ఇప్పుడు how the system is designed right now, it is not adaptable for the Gen Zs. There are a lot of things to change, whether it be
in job, politically, socially, there are a lot of things that we expect from the society. When we are denied that opportunity, when we are denied that comfort and freedom from the society, we tend to get depressed a lot. If నేను politically, if I have an ideology, I have an issue, ఎల్లాం, if I have to address somebody to need to address my problem, దీనికి ఒక సిస్టమ్ ఉందా అంటే the current system is lacking it. It is not designed for it. It was designed long ago. There needs to come a lot of drastical change in the system in order to accommodate us. సోషల్ మీడియా కూడా దీన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎలా అంటే లైక్ నేను డిప్రెషన్లో ఉన్నా అని స్టోరీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ మై పాయింట్. అండ్ మీరు డిప్రెషన్ లో ఉన్నారని కూడా అందరికీ తెలియాలా? ఎందుకంటే చెప్పుకోవడానికి Societal సోషల్ మీడియాస్ లో ఉన్నారు, రీల్స్ స్క్రోల్ చేసుకుంటా, ఎవరికైనా చెప్పుకుంటాం, మీ ఫ్రెండ్ peer కని group చెప్తామా? ఉంటుంది కదా, ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది, లేకపోతే పేరెంట్స్ ఉంటారు. ఆనెస్ట్ నో సచ్ కామెంట్స్, ఎందుకంటే వీళ్ళందరూ చెప్పిన చాలా వ్యాలిడ్ పాయింట్స్. అండ్ టు బి ఆనెస్ట్ ఇంకో నా అభిప్రాయం ఏంటంటే ప్రాపర్ కౌన్సిలింగ్ లేదు. అంటే ఇప్పుడు మన తల్లిదండ్రుల ఎక్కువ థెరపిస్ట్ ఉండేనా అంటే ఎవరితోనైనా లైక్ ఏంటి అవుట్ సైడ్ ద ఫ్యామిలీ అంటే వాళ్ళకి ఒక సెట్ లైక్ ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నా పిల్లాడు ఇట్లుంటాడని వాళ్ళ లోపల డీప్ డౌన్ ఉంటుంది, బయట చెప్పకపోయినా మీ కూడా. పేరెంట్స్ డిప్రెస్డ్ గా ఉన్నారు అనుకోండి, సేమ్ మీ ఫాదర్ కి కూడా డిప్రెస్డ్ అనిపించారు అనుకోండి, మదర్ ఉంటారు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి మాట్లాడే యాక్సెస్ ఉంటుంది, బట్ మీరు అసలు మాట్లాడడానికి రెడీగా ఉండరు. ఈవెన్ రిలేషన్షిప్ కూడా ఇన్స్టెంట్ గా ఉండాలని కోరుకుంటారు. ఇస్ దట్ ట్రూ? అవునా కదా? At a certain point that true. ఇంకా మా తర్వాత వచ్చే జనరేషన్, ఇంతకుముందు జనరేషన్లో ఎలా ఉండేదంటే మేడం, డిప్రెషన్కి అసలు చాలా ఫింగర్స్ మీద కౌంట్ పోవడానికి కారణం ఫింగర్స్ మీద కౌంట్ చేసుకునే వాళ్ళు అనుకో. ఎందుకంటే అప్పట్లో మనం ఏదైనా యాక్టివిటీస్ చేస్తే ఈ ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్లో గేమ్లు ఆడకుండా మనం బయటికి వెళ్ళే వాళ్ళం, క్రికెట్ ఆడేవాళ్ళం, కబడ్డీ ఆడేవాళ్ళం, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ తోటి క్లోజ్గా కమ్యూనికేషన్ బిల్డ్ అయ్యేది. కానీ ఈ రోజులలో ఏమవుతుందంటే మనం ఫోన్లలో తప్ప మనం కమ్యూనికేట్ అవ్వట్లేదు. అతను చెప్పాడు ఏమని, డిప్రెషన్లో ఉంటే ఐఎమ్ డిప్రెస్డ్ అంటే సింపతి చూపిస్తారే తప్ప ఇన్ పర్సన్గా ఉన్నదానికొని సింపతికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మేడం. యాక్చువల్లీ డిప్రెస్డ్ అంటే ఇంతకుముందు మనం నిజం చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే యాక్చువల్లీ మన పేరెంట్స్ కానీ ఫాదర్స్ కానీ వాళ్ళకి ఏంటంటే స్కూల్స్ కానీ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి, శారీరక యాక్టివిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కానీ మన వరకు వచ్చేసరికి గ్రౌండ్స్ స్కూల్కి వెళ్తే గ్రౌండ్లు ఉండవు, బయటికి వెళ్తే గ్రౌండ్లు ఉండవు. ఇప్పుడు అంతా ఏదంటే రియల్ ఎస్టేట్, ఏ ఖాళీ గ్రౌండ్ కావాలంటే రియల్ ఎస్టేట్ లేపేసాడు, బిల్డింగ్ కట్టాడు, మనకి ఇట్లా కూర్చోడు. ఇంట్లో మనకి ఆడుకోవడానికి మన మెంటల్ హెల్త్ ఆడుకోవడం వల్లనే మన మెంటల్ హెల్త్ అనేది కొంచెం నయం అవుతుంది. ఇప్పుడు ఆడుకోవడానికి ఏం లేనప్పుడు ఏముంటుంది, మెంటల్ హెల్త్ అనేది దానికి ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ఇంట్లో కూర్చోవడం వల్ల మనకి చేతిలో ఒక మొబైల్ ఫోన్ స్క్రోల్ చేయడం వల్ల ఇంకా దానిలో స్టఫ్ వల్ల మనకి ఎక్కువ డిప్రెషన్. మోర్ దాన్ 6 hours స్క్రీన్ టైం ఉండే వాళ్ళు ఎంతమంది? చాలా మంది ఉంటారు, ఆల్మోస్ట్ అందరూ. మోర్ దాన్ హాలిడేనా ఒక నంబర్ చెప్పండి, మినిమం స్క్రీన్ టైం 5 to 6 hours is the minimum average. మినిమం 5 to 6 ఎవ్రీవన్. కాలేజ్ ఉన్న రోజు తక్కువ ఉంటుంది మ్యామ్. ఇంకోటి డిప్రెషన్ ఉన్న 2 కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఏ రీల్ ముందు డిప్రెషన్ అని పెట్టేసి అది ట్రెండ్ అయిపోయింది. సెకండ్ థింగ్, మా స్టూడెంట్స్ కి కానీ మేమున్న జనరేషన్ కి పక్కలు చెప్పుకుంటే హీ మే జడ్జ్ మీ అని ఒక ఫోమ్ వచ్చేస్తుంది. ఆ జడ్జిమెంట్ అనేది చాలా రాంగ్. అండ్ మీరు దేశం నుంచి లేకపోతే లీడర్షిప్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? To uphold the spirit of the constitution as it was envisioned, right? If we think about now, there's going to be Independence Day in a few days, and what I would like to say is that maybe this is not the India that our freedom fighters envisioned for us. So I think that is what we need to cultivate within us and go forward with the values inculcated by the constitution. మన స్వాతంత్ర సమరయోధులు ఏ వాల్యూస్ తో మనకి స్వాతంత్రం తీసుకొచ్చారో ఆ వాల్యూస్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేయడం కోరుకుంటాం. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఒకటే కాదు మ్యామ్, ఈ ప్రభుత్వం ఈ లీడర్షిప్ సిస్టమ్ ఏదైతుందో ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా దే హావ్ టు బి ఇంక్లూజివ్ as well. నన్ను ఎప్పుడైతే సిస్టమ్ నా గురించి ఎప్పుడైతే సిస్టమ్ ఆలోచిస్తుందో అప్పుడైనా నా సిస్టమ్ ని నాది అనుకోగలుగుతా కదా. లీడర్షిప్ అయినా ప్రభుత్వం అయినా నేను నా ప్రభుత్వం అని ఎప్పుడు అనుకుంటాను, నా గురించి ఇంక్లూజివిటీ నా గురించి ఆలోచించినప్పుడే నాది అనుకుంటా. ఇంకోటి మెయిన్ థింగ్, ఇంటిగ్రిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తే అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీ, బట్ ఇంటిగ్రిటీ బేసికలీ చెప్పాలంటే లైక్ హానెస్టీ, లైక్ నాకు తెలిసింది తెలుసు అని చెప్పు, తెలియదు అని చెప్పు. ఇప్పుడు మెజారిటీ మన పొలిటీషియన్స్ కానీ తీసుకోండి, ఇప్పుడు ఏముంటుంది, కొన్నిసార్లు ఒప్పుకుంటారు, కొన్నిసార్లు ఒప్పుకుంటారు. హానెస్ట్లీ స్పీకింగ్, మన దేశంలో గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ జస్ట్ నాట్ గివింగ్ డిస్క్రిమినేటింగ్, ఫ్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడైంది?
ఓకే డన్. ఇంటిగ్రిటీ ఈజ్ ఇంపార్టెంట్. అసలు జనాలతో కలిసి ముందు వస్తేనే. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఒకటి చేశారు ఏంటి, ఇన్స్టాగ్రామ్లో 12th ఫస్ట్ దేశవాసి మిత్రో అయింది, మిత్రో నుంచి ఫ్రెండ్స్ అయింది. అట్లా అలవాటు చేసుకున్నప్పుడు వై నాట్ అదర్స్? ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ చేస్తే మొత్తం దేశం చేసినట్ట, మిగతా ఎంపీస్ ఎమ్మెల్యేస్ వీళ్ళు కూడా ఉన్నారు కదా. ఫస్ట్ జనం ఏం చెప్తున్నారో వినాలని లీడర్షిప్ రిఫార్మ్స్ అవుతా ఉండాలి మేడం. ఎడ్యుకేషన్ షుడ్ బి రిఫార్మ్డ్, ఎంపవర్మెంట్ షుడ్ బి రిఫార్మ్డ్, హెల్త్ సెక్టర్ షుడ్ బి రిఫార్మ్డ్, స్పోర్ట్స్ సెక్టర్ షుడ్ బి రిఫార్మ్డ్. ఇంకా ఎంపవర్మెంట్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్, ఎంకరేజ్మెంట్ ఆల్సో షుడ్ బి ఇన్ఫార్మ్డ్. ఎంకరేజ్మెంట్ ఇన్ ద సెన్స్ ఎంకరేజింగ్ న్యూ స్టార్ట్అప్స్ ఆర్ న్యూ ఆంటర్ప్రెనర్స్, న్యూ ఐడియాస్, ఎనీథింగ్ ఎల్స్. ఇవన్నీ అవుతూ ఉంటే మనం డెమోక్రసీ షుడ్ బి మోర్ ట్రాన్స్పరెంట్, ఇంక్లూజివ్ అండ్ ఓపెన్ ఫర్ ఆల్ ఐడియాలజీస్. ఓకే మేడం, ఇప్పుడు మనం 79th ఆల్మోస్ట్ 80th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను కూడా. రిప్రజెంటేషన్ అనేది ఒక చాలా పెద్ద ఇష్యూ పార్లమెంట్లో కానివ్వండి. యూత్ ఇంకా ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ ఇన్ అవర్ కంట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మార్జినలైజ్డ్ సెక్టర్స్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, ఆఫ్ అవర్ కంట్రీ, అది పెంచాలి ఒకటి. తర్వాత వాళ్ళు మాట్లాడినట్టు ఫ్రీబీ కల్చర్ అనేది కూడా ఉంది మేడం. నాకు సౌకర్యాలను మీరు ఉచితంగా ప్రొవైడ్ చేయకుండా ఆయన చెప్పినట్టు మెరుగైన సౌకర్యాలు హెల్త్ కేర్లో, ఎడ్యుకేషన్లో వాటిలో ప్రొవైడ్ చేయడం వల్ల నా తరమే కాకుండా నా ముందు వచ్చే తరాలు కూడా ఎంపవర్ అవుతాయి. అట్లా దట్ ఈస్ ది ఓన్లీ వే వీ కెన్ ఎండ్ ఆల్ ఆఫ్ దిస్ మేడం. ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అన్నది BY బై కాకుండా ఈరోజు BUI బై ది పీపుల్ కరప్షన్తో అయిపోతుంది. దట్ షుడ్ బి చేంజ్. దే షుడ్ బి no corrupted nation, and leaders or the politicians should be accountable and transparent for what is happening in the nation, and they should be answerable for that. Right. Thank you. Also as the point was of governance, so I would like to add that I come from a rural area. So rural area lo ela ante ipudu for example edana ipudu questioning like the grievances, there should be separate cell for people who like 67% of the people in our country are from rural area. So there should be some particular legitimate and robust system for rural areas, like remote areas and underprivileged areas, which there should be urban sector ki kaakunda rural varaku governance reach kavali. There should be a medium of something which should be reached to rural areas also. Okay, right. Ma'am, one last point. Ma'am, freebies gurinchi we were talking kada ma'am. Simple thing ma'am, government ni blame cheyadam kante okka second think about yourself. Ma'am, adu mandu voste నేను ఓటేస్తా అంటే అది పోస్తాడు. So start from root level. Change yourself first. Change yourself first. That is my point, ma'am. And there is a, for example, NEET paper leak గురించి మాట్లాడదాం మ్యామ్. మ్యామ్, నీట్ లీక్ కనుక జపాన్లో ఉంటే ఎవరు కొనకపోతున్నారు, బికాస్ దే హ్యావ్ అట్లా లైక్ ఒక అవేర్నెస్ ఉంది దట్ ఓకే ఐ షుడ్ నాట్ బై దట్ అని చెప్పేసి ఉన్నది. సో మన ఇండియాలో లేదు కాబట్టి అయింది అనమాట. సో వాట్ ఐ మీన్ ఇస్ ఐ వుడ్ లైక్ ఇంటెగ్రిటీ యాజ్ అ నేషన్ వాళ్ళకుంది, మనకి లేదంటారు. నో మ్యామ్, అంటే మనకి ఒక అవేర్నెస్ లేదు మ్యామ్. అంటే అవేర్నెస్ మ్యామ్, ఇది తప్పు అన్న మోరల్స్ లేవు మ్యామ్. మోరల్స్ అండ్ ఎథిక్స్ వీ ల్యాక్ దట్. అండ్ యునో దెర్ ఈస్ అ కోట్ ఆఫ్ ఓషో, democracy is by the people, to the people, for the people, but people are retarded. Right. 3 years వరకు వాళ్ళు డిసిప్లిన్ నేర్పిస్తారు. అలాంటి కల్చర్ ఇండియాలో ఎందుకు లేదు? రైట్, ఉంది. ఎందుకు లేదు? 3 years వరకు డిసిప్లిన్ నేర్పించేవాళ్ళు, ఇప్పుడు అది పోయింది. అది బై ద బుక్స్ ఉందేమో, maybe practical are mandated, the education institutes are mandated to do it, కానీ it is not being enforced practical గా లేదు, theoretical గానే ఉంది. And today finally let's wrap it up. Seen as being disciplined, ma'am. Not being questioning, like not questioning the government and whatever who is in authority, is being seen as disciplined. That is something should not be there. Right. లాస్ట్ 1 పాయింట్ అంటే ఎడ్యుకేషన్ గురించి, జాబ్స్ గురించి అంటారు కదా. సో దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఫస్ట్లీ ఉన్న వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనేది కూడా చూడాలి మ్యామ్. ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇంటర్లో గవర్నమెంట్ కాలేజ్లోకి వెళ్ళాను. అండ్ ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే మా ఇంగ్లీష్ సార్కి ఇంగ్లీష్ రాదు. అందుకే చెప్పే కదా మేడం, ఉచిత హామీలు ఇచ్చే బదులు డెవలప్మెంట్ అయ్యే పనులు చేస్తే మా విద్యార్థుల పైన పెడితే అఫ్ కోర్స్ డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ అయింది. మేము ఎడ్యుకేట్ అవుతాం, మేము రీసెర్చ్ ఎక్కువ చేస్తాం, ఇంకా వేరే ఆటోమేటిక్ గా డెవలప్. నా ప్రకారంలో చెప్పాలి, బేసికలీ ఆన్ దిస్ ఇండిపెండెన్స్ డే రాదర్ దెన్ వీ డైరెక్ట్లీ ఎవ్రీ పాయింట్ కి గవర్నమెంట్ ని బ్లేమ్ చేసుకోకుండా లెట్స్ సీ వాట్ వీ కెన్ ఆల్సో డూ. బేసికలీ ఇఫ్ యూ సీ కదా 50% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్ ఇఫ్ యూ హ్యావ్ కాన్షియస్ థింకింగ్ మేడం. If you have some civic sense, 50% problems can be easily solved. So on this Independence Day, I want patriotism to be happening 365 days, not just on the Independence Day. That's the only ask and urge I'm asking. So ఇది సోషల్ మీడియా నుంచి సొసైటీ వరకు జెన్జీ అభిప్రాయాలు, రాజకీయం నుంచి లీడర్షిప్ నుంచి వాళ్ళు కోరుకుంటున్న కోరికలు, ఇవన్నీ కూడా. సో వాళ్ళ పోరాటం కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. విద్యా వ్యవస్థలో మార్పు, అదేవిధంగా
గవర్నెన్స్లో మార్పు వాళ్ళ లక్ష్యం అంటున్నారు. వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఇది ఇవాల్టి నవతరం వందే మాతరం స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.